గురించి చెప్తానన్నాను కదా. సో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా డిఫరెన్స్ చెప్పాలంటే, అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అది ఎక్టోపిక్కా లేదా నార్మల్ ప్రెగ్నెన్సీ అని తెలుసుకోవడం కోసం మాత్రమే ఎలాంటి సిమ్టమ్స్ ప్రెగ్నెన్సీ కావాలని కోరుకుంటున్నప్పుడు ప్రతి స్టెప్ హార్డ్గానే వచ్చాయి. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ సెకండ్ ప్రెగ్నెన్సీ మిస్క్యారీ అయ్యి. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రోజా శివమల్లి. మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అండ్ తమ్నైల్ చూస్తే ఆల్రెడీ మీకు అర్థమై ఉండొచ్చు, నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కదండి, దానికి కంటిన్యూషన్ వీడియో అనుకోవచ్చు, లేదా సిమ్టమ్స్ గురించి చెప్తానన్నాను కదా. సో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. కాంప్లికేషన్స్ వైజ్ కానీ సిమ్టమ్స్ వైజ్ కూడా. అండ్ నిజం చెప్పాలంటే, అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అది ఎక్టోపిక్కా లేదా నార్మల్ ప్రెగ్నెన్సీ అని తెలుసుకోవడం కోసం మాత్రమే నేను స్ట్రగుల్ అయ్యాను. సో దాని తర్వాత 1 మంత్ అంటే ఫస్ట్ మంత్ మనకు తెలియకుండా అయిపోతుంది కదా. సో సెకండ్ మంత్ ఏంటంటే కొద్దిగా మార్నింగ్ సిక్నెస్ చాలా ఎక్కువ ఉండేది, కొద్దిగా కూడా కాదు. సో సెకండ్ మంత్ బాగా ఇబ్బంది పడ్డాను. అండ్ థర్డ్ మంత్ నుంచి అసలు నేను ప్రెగ్నెంటా అన్న ఫీలింగ్ కూడా నాకు లేదనమాట. నా పని నేను చేసేసుకునేదాన్ని, ఒకరి సపోర్ట్ అవసరం లేదు అన్న ఫీలింగ్ ఉండేదన్నమాట. చాలా ఫ్రీగా నా పనులన్నీ నేనే చక్కపెట్టేసుకుంటూ ఉండేదాన్ని. 8th మంత్ ఎండింగ్కి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అప్పటి వరకు నేను లోన్లీగా చాలా ఫ్రీగా అందరూ అడిగేవారు, ఏంటి నువ్వు కుక్ చేసుకునే ఫుడ్ నువ్వు తినగలుగుతున్నావా, అలా తినాలనిపిస్తుంది అది ఇది అని. నాకు అసలు వేరియేషన్ ఏమి ఉండేది కాదండి. ఫుడ్ కూడా నేను వండుకున్నదే నాకు నచ్చింది వండుకొని హ్యాపీగా తినేసి టీవీ చూసుకోవడం, లేకపోతే ఏమైనా బుక్స్ రీడింగ్ అలాంటివి చేసుకునేదాన్ని. 9th మంత్ వచ్చిన తర్వాత ఒక 10 to 15 డేస్లో నాకు సర్జరీ అయిపోయింది. సో చాలామంది అడిగారు, అక్క ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మీకు సిజేరియన్ ఎందుకు అయింది, ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చాయా అది ఇది అని చెప్పేసి. సో అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు ఆ టాపిక్లోకి వెళ్తే మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోద్ది. సో దాని గురించి అసలు సిజేరియన్ ఎందుకు అయ్యింది అన్న దాంతో నేను ఒక చిన్న వీడియో చేస్తాను. దాని గురించి పెద్ద మ్యాటర్ ఏం లేదు, బట్ ఖచ్చితంగా దాని గురించి మీకు ఒక వీడియో చేస్తాను అనమాట. అంటే ఎక్టోపిక్ అయితే నెక్స్ట్ సిజరీనా అవుతుందా అన్న దాని గురించి అడుగుతున్నారు కాబట్టి అదొక చిన్న వీడియో నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. అండ్ సిమ్టమ్స్కి వచ్చేద్దాము లేట్ చేయకుండా. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ టోటల్ డిఫరెంట్ అనమాట. ఏది కూడా నాకు సేమ్ ఫీలింగ్ లేదు. బట్ ఈ సెకండ్ ప్రెగ్నెన్సీకి మాత్రం కాంప్లికేషన్స్ వైజ్ సిమ్టమ్స్ వైజ్ నేను చాలా సఫర్ అయ్యానండి. ఫస్ట్ పీరియడ్ మిస్ అవ్వకముందే నాకు ప్రెగ్నెన్సీ అయితే ఇట్టే తెలిసిపోద్ది. అది ఎలా తెలుస్తుంది అంటే, అలాంటి హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్లు లేకుండా నాకు తేనుపులు ఎక్కువ వచ్చేస్తాయి అనమాట. అది నాకు నార్మల్ టైంలో అస్సలు నాకు తేనుపులే ఉండవండి. ఒకవేళ అలా తేనుపులు వచ్చాయంటే అప్పుడు నేను అనుకుంటాను, ఈ నెల ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందేమో, సో షూర్గా నేను ఒకసారి ప్రెగ్నెన్సీ హోమ్ టెస్ట్ చేసుకోవాలి అది ఇది అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని నేను ప్రెగ్నెన్సీ హోమ్ టెస్ట్ అని చేసుకుంటాను. సో ఫస్ట్ నాకు వచ్చిన సిమ్టమ్ వచ్చేసి తేనుపులు అనమాట. అండ్ సెకండ్, నోట్లో ఉమ్ము ఊరడం, ఎక్కువ ఉమ్ము ఊరేది అనమాట. ఆ సిమ్టమ్ ఎవరికైనా ఉంటుందో లేదో నాకు తెలీదు, బట్ నాకు మాత్రం ఆ సిమ్టమ్ వచ్చింది. అండ్ థర్డ్ థింగ్, మంత్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అందరికీ ఫుడ్ క్రేవింగ్స్ వస్తాయి, బట్ నాకేంటో తెలియదు అనమాట. పీరియడ్ మిస్ అవ్వడానికి 1 వీక్ ముందు నుంచి కూడా నాకు బేబస్మైన ఫుడ్ క్రేవింగ్స్ ఉండేవి. అవి తినాలి ఇవి తినాలి అనిపించేది. నాకే అనిపించేది, ఏంటి మరి ఫుడ్ మీద ఇప్పుడు క్రేవింగ్స్ వస్తున్నాయి, ప్రెగ్నెన్సీ కాదు, అలాగని పీరియడ్ కూడా మిస్ అవ్వలేదు ఏంటి ఇది అని చెప్పేసి లేటర్ ఆన్ నాకు తెలిసిందనమాట. అది కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఆ సిమ్టమ్ నాకు వచ్చింది అని చెప్పి. అండ్ ఫోర్త్ వచ్చేసి, ఇది అందరికీ ఉంటుంది అండ్ నాకైతే సెకండ్ ప్రెగ్నెన్సీలో బేబస్ని చేస్తుంది అనమాట. ఈ వామిటింగ్స్ ఇనిషియల్గా వాటర్ తీసుకోపోవడానికి, బీపీ డౌన్ అయిపోవడానికి, ఇవన్నిటికి కూడా ఇదే మేజర్ రీజన్ అనమాట. వామిటింగ్స్ చాలా 5th మంత్కి వచ్చే వరకు చాలా ఎక్కువ ఉండేవి. ఏం తిన్నా అవ్వకపోవడం, అంటే మరీ ఎక్కువ అంటే నాకంటే ఎక్కువ అయ్యే వాళ్ళకి చాలామంది ఉంటారట. 8th 9th మంత్ వరకు కూడా వామిటింగ్స్ అయ్యే వాళ్ళకి నిజంగా దండం పెట్టాలండి. నాకు ఈ 4 మంత్స్కే చాలా బేబస్సంగా అనిపించింది. సో తర్వాత ఆటోమేటిక్గా ఫ్రీ అయ్యాను. అండ్ 5th సిమ్టమ్ వచ్చేసి ఆవేశం వస్తుందని ఆల్రెడీ బిఫోర్ వీడియోలో నేను షేర్ చేశాను కదా, ఆవేశం వస్తూ ఉండేదన్నమాట. అండ్ ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతుంది. సో ఈ 5 సిమ్టమ్స్ చాలా ఎక్కువ ఉండేది. అది కాకుండా డిశ్చార్జ్ అనమాట, వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. అది ప్రెగ్నెన్సీలో కామన్ అందరికీ, బట్ అది కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్ అనమాట. అది 6th సిమ్టమ్ చెప్పాను కదా.
ఇంకా అది కాకుండా సిమ్టమ్స్ ఏమున్నాయంటే ఇవేనండి. ఈ సిమ్టమ్స్ అయితే నేను చాలా చాలా ఇబ్బంది పెట్టాయి. అండ్ అసలైంది చెప్పడం మర్చిపోయాను. ఇది ది వర్స్ట్ సిమ్టమ్ ఇన్ ప్రెగ్నెన్సీ అని చెప్పాలి నా కోసం. ఎందుకంటే దానివల్లే మా వారు చాలా చాలా బలైపోయారు. మూడ్ స్వింగ్స్ అనమాట. గట్టిగా ఇరిటేషన్ అండి. రైట్ ఫ్రమ్ సెకండ్ మంత్ నుంచి టిల్ ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతుంది. ఎందుకు సడన్గా బర్స్ట్ అయిపోతానో తెలీదు, ఎందుకు అరుస్తానో తెలీదు, ఎవరితోటి మాట్లాడాలనిపించదు, అప్పటికప్పుడే ఫ్రీగా ఉంటాను, అప్పటికప్పుడే నేను ఎలా రియాక్ట్ అవుతానో నాకే తెలీదు. ఈ విషయంలో అయితే నా పక్క నుండి ఎక్కువ మేజర్ టైం ఎఫెక్ట్ అయ్యింది మా వారే. ఇంకెవరి మీద అయినా అరిచేస్తే వాళ్ళు ఎందుకు తీసుకుంటారు, లోకుగా నాకు మా వారే దొరుకుతారు పాపం. ఎలాంటి బేసికల్గా ప్రెగ్నెన్సీ కానప్పుడు కూడా నాకు ఎలాంటి చిరాకు ఉన్న ఇరిటేషన్ ఉన్న ఆయన మీదే చూపిస్తాను. అండ్ ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్లో మాత్రం ఆయన్ని ఇంకా ఇరిటేట్ చేసేదాన్ని. ఎందుకు కోప్పడతానో తెలీదు, సడన్గా ఎందుకు ఏడుస్తానో తెలీదు, అసలు ఈ మూడ్ స్వింగ్స్ ఏంటో తెలీదు. బాబాయ్ చాలా చాలా ఇబ్బంది పడతాను అనమాట. మనకన్నా మన పక్కన ఉన్న వాళ్ళు పాప ఎక్కువ ఇబ్బంది పడతారు. ఆ విషయంలో నేను మా వారికి చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి. అండ్ ఈవెన్ ఇప్పటికి కూడా నిన్నే ఏదో ఇష్యూ మీద ఎందుకు చిరాకు పడుతున్నావే బాబు, ప్రతిదానికి చిరాకు పడిపోతుంది, ఈ మధ్య నీకు చిరాకు ఎక్కువైపోతుంది అనిపించింది. నా మీద నేను జాలి పడాలో పాపం ఆయన మీద జాలి పడాలో తెలీదు. బట్ కపుల్స్ మధ్య ఆఫ్టర్ మ్యారేజ్ ఇవన్నీ ఒక ఎఫెక్షన్ ఆఫ్ లవ్ అనమాట. సో జరుగుతూ ఉంటాయి. ఇంతకు మించి సిమ్టమ్స్ అయితే ఏమీ లేదండి. బట్ ప్రెగ్నెన్సీ ఫేస్లో ఎలాంటి సిమ్టమ్స్, ప్రెగ్నెన్సీ కావాలని కోరుకుంటున్నప్పుడు ప్రతి స్టెప్ హార్డ్గానే ఉంటుంది. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. నా సిమ్టమ్స్కి కూడా నేను చాలా చాలా హ్యాపీ. దేవుడు ఇంకొక మంత్ నన్ను మా బేబీని సేఫ్గా ఈ జర్నీ కంప్లీట్ అయ్యేలాగా చూస్తారని చెప్పి హార్ట్ఫుల్గా అనుకుంటున్నాను. మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి. ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నారో వెయిట్ చేయండి. మీ టైం వచ్చేస్తూనే ఉంటుంది. ఏది జరిగినా మీ మంచికే అని అనుకోవాలి. అండ్ చెప్పాను కదా, ప్రీవియస్గా నేను ఆఫ్టర్ ఎక్టోపిక్ నాకు 3 ప్రెగ్నెన్సీస్ వచ్చాయి. 3 కూడా బై గాడ్ గ్రేస్ అన్నీ యూట్రస్లోనే వచ్చాయి అనమాట. ఇంకే ఇబ్బంది లేకుండా వచ్చాయి. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ సెకండ్ ప్రెగ్నెన్సీ మిస్క్యారీ అయ్యింది. బట్ అప్పుడు అలా జరగడం కూడా నా మంచికి అని చెప్పి నాకు తర్వాత అనిపించింది. బాబు నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే టైంకి ప్రెగ్నెన్సీకి ఎక్కువ గ్యాప్ లేదు. బాబు బాగా చిన్నోడు, వెనకట్లు చూసుకోవడానికి ఎవరూ లేరు, దానికి తోడు వాడి ఫీడింగ్ ఆపలేదు. ఇవన్నీ నేను ఆలోచిస్తే ఆ టైంలో నేను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయే. ఈ టైంలో వచ్చిన సిమ్టమ్స్ చూసి నేను ఇంకా అనుకున్నాను, ఓకే వాడు కొద్దిగా పెద్దయ్యి వాడిని ప్లే స్కూల్ జాయిన్ చేసుకున్నాను. అవన్నీ నాకు కొద్దిగా ప్లస్ అయ్యాయి, ఇంత టైం దొరికింది కాబట్టి. సో ఎప్పుడు ఏం జరిగినా అది మన మంచి కోసమే అని అనుకుంటూ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్ గైస్. బాయ్ బాయ్.